హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫార్మా రంగంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ ఫార్మా కంపెనీలన్నీ కూడా నడుం కడుతున్నాయి. ఈ జీసీసీ ఏర్పాటు భారత్లో ఒక హబ్గా మారనున్నది. అంటే భారత్లో జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ భారత్నే ఒక హబ్గా ఏర్పాటు చేయబోతున్నాయి. ఇందులో 2500 సెంటర్స్ మరియు 45 లక్షల నిపుణులతో త్వరలో $100 బిలియన్ ఎకానమీగా మన జీసీసీ ఏర్పాటు కాబోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా తిరోగమనంలో ఉంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడం మరియు వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో మన దేశంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఈ ఫార్మా రంగంలో ఏర్పాటు చేయడంతో మన హైదరాబాద్కి ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ 10% మెడిసిన్, 10 to 15% మెడిసిన్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల నుంచే ఎగుమతవుతోంది. సో శ్రీశైలం హైవేలో సపరేట్గా ఫార్మా సిటీ అనే ఒక పదంతో గతంలో ఏర్పాటు చేయటం జరిగింది. దాని తర్వాత ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 5 కంపెనీలకి కూడా ఫార్మా కంపెనీలకి అక్కడ ల్యాండ్ కూడా ఎలకేట్ చేయడం జరుగుతుంది. అంటే స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎలకేట్ చేస్తోంది. కనుక రానున్న రోజుల్లో ఫార్మా రంగంలో హైదరాబాద్ పేరు మారుమోగిపోతుంది. మన జీసీసీ సెంటర్స్ హైదరాబాద్లో కనుక ఏర్పాటైనట్లయితే మన యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ అవడానికి అవకాశం ఉంది. హెల్త్ కేర్ రంగంలో ఆల్రెడీ మన దేశంలో 100 సెంటర్లు ఉన్నాయి. మన హెల్త్ కేర్ రంగంలో అవి 2028-2030 నాటికి 160 సెంటర్లకి మారే విధంగా ఉంది. సో ఈ జీసీసీ ఏర్పాటు వలన మన హైదరాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో బెంగళూరు అగ్రగామిగా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ దృష్ట్యా కానీ పర్ స్క్వేర్ ఫీట్ వాల్యూ దృష్ట్యా కానీ చాలా ఎక్కువగా ఉండి అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందువలన ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో జీసీసీలను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. దీనివలన హైదరాబాద్లో రానున్న రోజుల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడమే కాకుండా వాళ్ళందరూ ఇక్కడ నివాసం ఉండడానికి ప్రాపర్ అకామిడేషన్ అనేది చాలా అవసరం. ఈ సెంటర్స్ అన్ని మెజారిటీ పోర్షన్ ఆఫ్ జీసీసీలన్నీ కూడా మన శ్రీశైలం హైవేలో ఏర్పాటు కావడానికి అవకాశం ఉంది. కనుక శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మహేశ్వరం కావచ్చు, కందుకూరు కావచ్చు, కడతాల కావచ్చు, మైసగండి కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్స్ని ఇప్పుడు కొనుగోలు చేసిన వారికి రానున్న రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మోరోవర్ ఆఫీస్ లీజింగ్ విషయంలో కూడా లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఈ సంవత్సరం 4.5% ఇంక్రీజ్ కనబడుతుంది. అంటే నేను చెప్పేది గ్రాస్ లీజింగ్. అదేవిధంగా నెట్ లీజింగ్ వచ్చేసరికి, నికర లీజింగ్ వచ్చేసరికి 20% ఇంక్రీజ్ కనబడుతుంది. రియల్ ఎస్టేట్లో ఈ రోజున పెట్టుబడులు పెట్టడానికి సామాన్య ప్రజానీకం ఎన్నో రకాలుగా ఆలోచించి స్టెప్ తీసుకోవడానికి వెనకడుతూ వాయిదాలు వేయడం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ సినీ రంగం కానీ ఎవరైనా ప్రముఖులు బాగా విపరీతంగా సంపాదించిన వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వల్లనే వాళ్ళ ఇన్కమ్ని జనరేట్ చేసుకున్నారు. వాళ్ళు వెల్త్ని కూడా క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ కుమార్ గారు 2020లో ఒక ఫ్లాట్ని అంటే ఒక కమర్షియల్ ఫ్లాట్ని ఆయన తీసుకోవడం జరిగింది. కమర్షియల్ స్పేస్ని అది 1500 స్క్వేర్ ఫీట్ లోపలే ఉంది. ఆయన 4.48 కోట్ల రూపాయలు కొనడం జరిగింది. ప్రస్తుతం ఆయన రీసెంట్గా దాన్ని సేల్ చేశారు. 65% ప్రాఫిట్ అంటే 8 కోట్ల రూపాయలకి ఆయన సేల్ చేయడం జరిగింది. అంటే దగ్గరగా 65% నుంచి 70% ఆయనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. అట్ ది సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ గారు కూడా మన ప్రముఖ సినీ నటుడు, ఆయన కూడా ఖతార్లో అతను ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడం జరిగింది. ఆయనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కుబేరులను కనుక మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ కూడా సైమల్టేనియస్గా రియల్ ఎస్టేట్ మీదే పెట్టుబడులు పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఎక్కడ గ్రోయింగ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో చూసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజున గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే ల్యాండ్ ప్రైసెస్ ఉన్నాయో
అవన్నిటినీ రివ్యూ చేసి ల్యాండ్ ప్రైసెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ల్యాండ్ ప్రైసెస్ని ఒకసారి ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎఫోర్డబుల్ ప్రైసెస్లో హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కనుక RRR అతి త్వరలో రాబోతుంది కనుక ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో కనుక ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అని ప్లస్ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేస్తామని, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని, వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ని ఏర్పాటు చేస్తామని, ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగి దాని పనులు కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళు కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అదేవిధంగా రీసెంట్గా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు జపాన్ యాత్రకు వెళ్ళి కూడా అక్కడ కూడా 12,061 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ని మన హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్లో మెజారిటీ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 10,661 క్రోర్స్ ఏదైతే ఉందో అది మనకి ఆల్మోస్ట్ ఫ్యూచర్ సిటీకి సమీపంలోనే వాళ్ళు కంపెనీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ ఏరియాలోనే ఆ పెట్టుబడుల మీద ప్రభుత్వం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అక్కడే కంపెనీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఫోకస్ ఫ్యూచర్ సిటీ మీద ఏ విధంగా ఉంది అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. గతంలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, FCDAని కూడా ఏర్పాటు చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని. FCDA వలన దగ్గరగా 56 గ్రామాల్లోనూ 7 మండలాల్లో ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ FCDA ఏర్పాటులో 94 మంది స్టాఫ్ని రిక్రూట్ చేయడం కూడా జరిగింది. అందులో కొంతమంది అవుట్సోర్సింగ్ ద్వారా, కొంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయడం జరిగింది. కర్తాల, కందుకూరు, మహేశ్వరం, మైసగండి ఈ సరౌండింగ్ ఏరియాల్లోనే మన ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతుంది కనుక రానున్న రోజుల్లో ఈ ఏరియాలో డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఖచ్చితంగా ఈ ఏరియాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. డిమాండ్ సప్లై అనే సూత్రాన్ని ఖచ్చితంగా మనం పాటించాల్సి ఉంది. ప్రజెంటు సప్లై అనేది ఎక్కువగా ఉంది, డిమాండ్ అనేది తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో మనకి బిల్డర్లు కానీ డెవలపర్లు కానీ మనం కోరుకున్న ప్రైస్లో మనకి వాళ్ళు అమ్మడానికి అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండడమే కాకుండా ఇంకా దానికన్నా కూడా తక్కువ రేట్లకి మనం నెగోషియేట్ చేసి ఓపెన్ ప్లాట్లని మనం చేజిక్కించుకోవచ్చు. సో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం. ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారందరూ కూడా ఫ్యూచర్ సిటీ మొత్తం కంప్లీట్ షేప్లో కనుక అయిపోయినట్లయితే ఆ టైంకి ఎన్నో రెట్ల ఆదాయాన్ని ఆర్జించడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ప్రతిరోజు ఒక అనౌన్స్మెంట్ని శ్రీశైలం హైవేలో చేయడం జరుగుతుంది. రీసెంట్గా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి జపాన్ యాత్రలో కూడా 12,000 నుంచి 13,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లని మన శ్రీశైలం హైవేకి తేవడం జరిగింది. కొన్ని కంపెనీలు అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా అగ్రిమెంట్స్ కూడా అయినాయి. మన తెలంగాణ రైజింగ్ బృందం ఏదైతే ఉందో వాళ్ళందరితోనూ జపాన్ ప్రతినిధులు ఒప్పందాలను చేసుకున్నారు. సో దీని ప్రకారం ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పెట్టుబడులు శ్రీశైలం హైవేకి వచ్చే అవకాశం ఉంది కనుక శ్రీశైలం హైవేలో పర్టికులర్గా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నటువంటి కడతాల, మైసగండి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో కోటీశ్వర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక ప్రస్తుతం మంచి ధరలో అందుబాటులో ఉన్నటువంటి శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మంచిదని చెప్పేసి మరొక్కసారి చెబుతున్నాను. ఇదే కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలన్నింటినీ కూడా రెగ్యులర్గా డెవలప్ చేసే పనిలోనే ప్రభుత్వం ఉంది. దీనికి ఉదాహరణగా రీసెంట్గా మన హుస్సేన్ సాగర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక గ్రంథాలయాన్ని, ఒక మ్యూజియాన్ని కూడా 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి డిజైన్లు కూడా అతి త్వరలో గవర్నమెంట్ అధికారుల చేతుల్లోకి వస్తున్నాయి. ఇదంతా అయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని దానిలో అప్రూవల్స్ అయిన తర్వాత వెంటనే హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో మ్యూజియాన్ని, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే LRS గురించి గత కొంతకాలంగా రకరకాలైనటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా 25% రాయితీని కూడా ఇవ్వడం జరిగింది. దానికి మార్చి 31 ఆఖరి తేదీని ఇచ్చారు. అదేవిధంగా దాని తర్వాత ఇంకా కొంతమంది కట్టుకోలేకపోతున్నారని చెప్పి
అయినా కూడా వాళ్ళకి వాళ్ళు పేమెంట్ చేసుకోవడానికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు కూడా మళ్ళీ రాయితీ ఇస్తూ ఏప్రిల్ 30th దాకా ఆ డేట్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇదే విషయం ప్రభుత్వం వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నారో ఈ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా, అంటే అప్రాక్సిమేట్ గా 7,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అనుకున్నారు. కానీ 1,100 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు రావడం జరిగింది. సో ప్రభుత్వం ఇంకా స్పీడ్ చేసి దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనే దాని మీద తర్జన భర్జనలు పడుతున్నారు. సో రానున్న రోజుల్లో ఈ ఎల్ఆర్ఎస్ మీద కూడా ఇంకా అడిషనల్ గా ఇన్కమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్ కొన్ని జరగడం వలన కొంతమంది కొనుగోలుదారులు ఎంతో ఇబ్బందులకు పాలవుతున్నారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్లని నిరోధించేందుకు ప్రభుత్వం యాక్చువల్గా 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి 22 సెక్షన్ ఏదైతే ఉందో దానిలో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ రోజు వరకు కూడా 22A అనే సెక్షన్ ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ భూముల్ని కాపాడడానికే ఈ సెక్షన్ ఉంది. అంటే దానికి సంబంధించి మాత్రమే ఒక 20 సంవత్సరాల క్రితం ఏదైతే బిల్లు పాస్ అయిందో, అంటే 22A అనేది ఉందో అదే రన్ అవుతోంది. ఇప్పుడు దానిలో చిన్న అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా కాపాడడానికి, కొనుగోలుదారులను రక్షించడం కోసం సెక్షన్ 22Bని అమెండ్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో 22B కనుక వచ్చింది అంటే డబుల్ రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆస్కారం లేదు. ఈ రోజు వరకు కూడా ఏదైనా ఒకసారి ఒక రిజిస్ట్రేషన్ జరిగింది అంటే దాన్ని క్యాన్సిలేషన్ చేసేటటువంటి అధికారం ఓన్లీ కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే ఉంది. కానీ ఈ సబ్ రిజిస్ట్రార్లకు కూడా ప్రత్యేక అధికారాన్ని కట్టబెట్టడం కోసం ప్రభుత్వం 22Bని అమెండ్ చేయడానికి, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో అమెండ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సో ఇది గనక సాకారమైనట్లయితే బిల్లు అసెంబ్లీలో పాస్ అవుతుంది. దాని తర్వాత కేంద్ర న్యాయ సలహా మండలికి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సెక్షన్ 22B ఇంప్లిమెంట్ అయ్యి ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ తమిళనాడులో 2021లోనే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా సబ్ రిజిస్ట్రార్కి అధికారం కట్టబెట్టడం జరిగింది. అంటే ఏదైనా జరిగినట్టయితే వాళ్ళు క్యాన్సిలేషన్ చేసే అధికారం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2023లోనే ఈ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఆల్రెడీ జరిగింది. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ మనం ఈ రోజున మన దగ్గర ఉన్న బడ్జెట్లో గనక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మనం పెట్టిన పెట్టుబడికి ఆ గ్రోయింగ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, గ్రోయింగ్ ఏరియా సరౌండింగ్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో ఖచ్చితమైనటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జపాన్ స్థానాన్ని మనం ఆక్యుపై చేసుకుంటున్నాం. 2028 నాటికి జర్మనీ 3వ ప్లేస్లో ఉంది. ఆ ప్లేస్లోకి మన ఇండియా రాబోతోంది. అంటే మన ఇండియా ఆర్థిక పరిస్థితి అనేది రోజు రోజుకి ఎంతో మెరుగుపడుతోంది. అంటే అతి త్వరలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన ఇండియన్ ఎకానమీ రాబోతోంది అనేటటువంటిది అర్థం అన్నమాట. దీన్ని బట్టి మన ఇండియాలో ప్రపంచంలో ఉన్నటువంటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగబోతోంది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో 2.29 lakhs crores అనేది ఆల్రెడీ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి రావడం జరిగింది. దీనిలో 65% అనేది హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, బాంబే మార్కెట్లే ఆక్యుపై చేస్తున్నాయి. 10% అనేది టైర్ 2 సిటీస్లో కూడా ఫ్లో అవుతున్నాయి. అంటే టైర్ 2 సిటీస్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల చూపు అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారత్ మీద ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రోజున ఇండియాలో ఈ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. దట్టు పర్టికులర్లీ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉన్నటువంటి మన హైదరాబాద్ లాంటి నగరంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రెట్లు అవుతుంది ఎవ్వరూ చెప్పలేరు. అంత పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఎన్సీఆర్ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ ఆల్రెడీ పెరిగిపోయిన మార్కెట్లు. కానీ మన హైదరాబాద్లో స్టిల్ ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ల్యాండ్ అవైలబిలిటీ అవుతుంది. కనుక మన ఊళ్ళల్లో 10,000, 15,000, 20,000 అనేది ప్రతి ఊళ్ళోనూ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఉంది. కానీ హైదరాబాద్లో
ఓఆర్ఆర్కి సమీపంలో RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో అదే ప్రైస్లో ల్యాండ్ అవైలబుల్ అవుతుంది కనుక అలాంటి ప్లేసెస్లో అంటే శ్రీశైలం హైవే ఎగ్జిట్ నెంబర్ 14 దాటిన తర్వాత వచ్చేటటువంటి శ్రీశైలం హైవేలో మీరు కనుక ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరందరూ కూడా శ్రీశైలం హైవేలోని ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్న కడతాల మైసగండి ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రానున్న రోజుల్లో కోటీశ్వరులుగా మారతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.